దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాలపై మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సోము వీర్రాజు గారు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. సోము వీర్రాజు గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఏ అంశాలు కలిసి వచ్చాయి సార్ మీకు? బేసిక్గా కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఒక పెద్ద చీటర్. ప్రజల్ని మోసం చేయడంలో అత్యంత నేర్పరిత. 3 సందర్భాల్లో ఆయన ఢిల్లీ ప్రజల్ని మోసం చేయడం. అలానే ఈవేళ పంజాబ్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక హింసాత్మక వైఖరితో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని రెచ్చగొట్టి కెనడా యొక్క సహాయంతో అక్కడ విజయాన్ని సాధించాడు. ఓవరాల్గా అతని వైఖరి, అతని మనస్తత్వం కానీ మనం గమనించినట్లయితే అతను ఒక చీటర్. అతను ఐఆర్ఎస్ కాదు. అతను ఐఆర్ఎస్కి ఎప్పుడు ఉద్యోగం చేయలేదు. పెద్ద కలెక్షన్ కింగ్. ఉద్యమంలోకి రానకు ముందే అతను సోనియా గాంధీతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క పోకడల్ని దేశం గమనించింది. జైలుకు వెళ్ళాడు, ఆయన ఓడిపోయాడు. మనీష్ సిసోడియా ఓడిపోయాడు. గెలిచినటువంటి మా ముఖ్యమంత్రి చాలా తక్కువతో నెగ్గడం జరిగింది. ఆ దృష్ట్యా ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయలేదు. ఈ రిజల్ట్ని కానీ మనం గమనించినట్లయితే ప్రజలు వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకున్నందుకు ఢిల్లీ ప్రజలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎల్లకాలం కొన్ని అంశాల ఆధారంగా విజయం సాధించాలి. రాష్ట్ర అభివృద్ధిని ప్రక్కకు పెట్టడం, కొన్ని కాయిలాలు ఇవ్వడం, దాని మూలంగానే మనం విజయం సాధిస్తాం అని భంగపడిన సందర్భాలు అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిల్లో ఈ ప్రభుత్వం కూడా ఒక్కటిగా నేను భావిస్తూ ప్రజలకిచ్చిన తీర్పుకి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన యొక్క నిజ స్వరూపం అంటే వీర్రాజు గారు 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు ఆప్. అంటే 10 ఏళ్ళు కూడా ప్రజలు గమనించలేదా? వాళ్ళు అవినీతి కానీ లేకపోతే వాళ్ళ చరిత్ర కానీ 10 ఏళ్ళు వాళ్ళకి తెలియలేదా? మీరు కూడా 27 ఏళ్ళ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేశారు. అంటే ఇంకా మీకు తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదిగింది అనుకోవచ్చా మనం? నేను ఒకసారి బీజేపీ నెగ్గడం, అన్ని రాష్ట్రాల్లో మేము ఈవేళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ మేము విజయం సాధిస్తున్నాం. మహారాష్ట్ర కావచ్చు, అలానే హర్యానా కావచ్చు, ఈవేళ ఢిల్లీ కావచ్చు. దాన్ని ప్రజా విజయంగా భావిస్తాం తప్ప దాన్ని వేరే విధంగా మేము తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో మీరు అధికారాన్ని చేజెక్కించుకొని మరోసారి బీజేపీకి ఇంకా తిరుగులేదు అని నిరూపించుకున్నారు. అంటే ఇప్పుడు ఎంతసేపు మనం వాళ్ళ పాజిటివ్స్ అంటే వాళ్ళ నెగిటివ్స్ మాట్లాడుకునే కంటే మీకు ఎటువంటి అంశాలు కలిసి వచ్చాయి? అంటే వాళ్ళ నెగిటివే మీకు కలిసి వచ్చిందా, లేకపోతే దేశంలో మీరు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నిజంగానే ప్రజలకు నచ్చిందా? మీరు గమనిస్తే మేము ఢిల్లీలో కార్పొరేషన్ ఎలక్షన్స్లో గెలుస్తూ వస్తున్నాం. మీరు గమనిస్తే మేము పార్లమెంట్ ఎలక్షన్లో ఎప్పుడు కూడా మేము విజయం సాధిస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో కూడా మేము విజయం సాధించాం. అంటే కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో ఓడిపోవచ్చు. మా యొక్క ఆలోచనల్ని, మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలని, మోడీ గారు తీసుకునేటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఆమోదిస్తూ మరోసారి తీర్పిచ్చారు. ఆ దృష్ట్యా ఈ తీర్పుని గౌరవంగా, వందనంగా స్వీకరిస్తున్నాం. అయితే వీర్రాజు గారు, ఇప్పుడు నెక్స్ట్ సీఎంని ఎవరు అనేది మనకి వస్తున్న చర్చ అండి ఢిల్లీలో.
సీఎంని ఎవరినైనా చేయొచ్చు. మేము ఎప్పుడు ఒక సీఎంని ముందుగా ప్రకటించేటువంటి సంప్రదాయం మాకు లేదు. ఒక అంటే ఆ సంప్రదాయాన్ని మోడీ గారు బ్రేక్ చేశారు కదండి. అంటే ఎప్పుడు కూడా బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన వాళ్ళు బీజేపీ అభ్యర్థి మోడీని బీజేపీ ప్రధాని క్యాండిడేట్గా అభ్యర్థిని ప్రకటించి మీరు ఆ సంప్రదాయాన్ని ఎప్పుడో బ్రేక్ చేశారు. అవును మరి అవును అంటే దానిలో ఒక పార్టీ కొన్ని విధానాలను అనుసరిస్తుంది. దాన్ని ఆ విధానాలకు అనుగుణంగా మేము పెడుతున్నాం తప్ప అక్కడ పార్టీ విజయం సాధించాలి. విజయం సాధించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనేది ఆ పార్లమెంట్ ఆ యొక్క అసెంబ్లీ శాసనసభ్యులు మరి ఎంపిక చేసుకునే సంప్రదాయం ఎప్పుడు ఉంటది. ఆ దృష్ట్యా ఆ విధంగానే మేము ప్రజాస్వామ్యయుతంగా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులు వారి యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. మేము దాన్ని ఎప్పుడు ఫాలో అవుతున్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా. రైట్ వీర్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి.